कांग्रेस है तो मुसलमान, मुसलमान है तो कांग्रेस। क्या रे रे रेवंत रेड्डी, हिंदुओं का वोट नक्को बोले तो नीचे कट कर लेके मुसलमान बन जा के बोल के हम लोग पुकार रहे। అదే హనుమంతుని గుని గులగొట్టిరు కదా, మరి ఎక్కడ పోయారు? గాజులు వేసుకొని కూర్చురా, అయిపోయారా, నచ్చుకులేరా? కొడుకులారా జాగ్రత్తగా ఉండండి. ఎవడెవడు హిందువులకు వేలెత్తి చూపిస్తుండో, ఎవడెవడు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండో మేమన్నీ గమనిస్తున్నాం. కొడుకులారా, మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసు. మమ్మల్ని ఆపశక్తి ప్రపంచంలోనే లేదు. ఏందన్న ఇది? కావాలని జరిగిందా, కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగిందా? నాకు కావాలని కమ్యూనికేషన్ కాదు, కానీ కనీసము ఒక ఇంటిమేషన్ లేకుండా, అంటే ఇప్పుడు ఇదేదో నేను ఒక మాట చెప్తాను. ముస్లింలకు సంబంధించినది కనీసం శ్మశాన వాటికైనా ఎవరు టచ్ కూడా చేయడు. హిందువుల గుళ్ళ అంటే వీళ్ళకి ఎందుకంత చిన్న చూపు. ఎప్పుడైతే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా హిందువుల మీద ఇంత దాడులు జరగాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో హిందువులను టార్గెట్ చేసి, మొత్తం ముస్లింల ఓట్ల కోసం హిందువులను టార్గెట్ చేసి అవమానపరిచి, ఎక్కడైనా సరే ఇన్ని దేవాలయాల మీద దాడులు జరిగినా ఏం జరిగినా స్పందిస్తలేరు. పైగా హిందూ దేవాలయాలని రాత్రి కూలగొడుతున్నాడు. ఇంతకుముందు చూసినట్టయితే ముత్యాలమ్మ గుడి, ఇంకా ఎన్నో గుళ్ళు, ఇట్లా లాస్ట్కి వస్తే ఈ గుడి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. కమాన్ వడగొట్టేసిరు. రాముల వారిది, సీతమ్మవారి తల్లిది, ఆంజనేయుని విగ్రహాలు ఉంటే పడిపోయినాయి. అవి ఎక్కడ పెట్టారో చెప్తలేరు. మొన్నటికి మొన్న ఓల్డ్ సిటీలో ఇల్లీగల్గా రోడ్ల మీద దుకాణాలు పెట్టుకుంటే కనీసం వాళ్ళ డబ్బాలు జరిపితే వాళ్ళ ఎమ్మెల్సీ వచ్చి మున్సిపల్ అధికారులను, పోలీసు వాళ్ళని భయపడించి పంపించేసిండు. అంటే హిందువులు ఏమన్నారని ఇట్లా దాడులు చేసి మా దేవాలయాల మీద దాడులు చేస్తుంటే మేము ఏమన్నామన్నా? అంటే ముస్లింల జోలికి పోవాలంటే భయం అవుతుంది ఈ గవర్నమెంట్. ఈ రేవంత్ రెడ్డి అంటాడు कांग्रेस है तो मुसलमान, मुसलमान है तो कांग्रेस। क्या रे रेवंत रेड्डी, तुम्हारे लोग कांग्रेस वालों को हिंदुओं का वोट नहीं चाहिए क्या के बोल के हम लोग पुकार रहे। हिंदू लोग पूरे मिलके उसको धमकी दे रहे, अगर हिंदुओं का वोट नक्को बोले तो तुम खाली नीचे कट कर लेके मुसलमान बन जा, हिंदुओं के मंदिरों का नहीं आना बोल के हम लोग बोल रहे। ఏదైతే ఈ గుడిని, ఈ దేవాలయ కమాన్ని గులగొట్టిరో, ఎట్లా గులగొట్టిరో అట్లా కట్టాలి. లేదు అంటే మేమంతా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే ప్రభుత్వానికి అసలు మా హిందువుల సత్తా ఏందో చూపిస్తాం. లేదు రేవంత్ రెడ్డికి ఇట్లా అనుకుంటుండేమో, గత 30-40 ఏళ్ల కింద కాశ్మీర్లో హిందువులని ఎలగొట్టినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో నుంచి హిందువులను ఎలగొట్టాలని ఇట్లా చూస్తుందేమో. అట్లా ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం అడుగుతాడు కదా, అట్లా 15 నిమిషాల టైము మాకిస్తే, హిందువులకు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇక్కడున్న హిందూ ద్రోహులను మేము ఏం చేయాలో మేము చూపిస్తాం. మాకు 15 నిమిషాలు 5 నిమిషాలు టైం కాదు, ఒకవేళ టైం ఎక్కువ తీసుకున్నా పని సమాప్తం చేసి చూపిస్తాము. హిందూ యువకులు ఈరోజు రగిలిపోతున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో మీరు చేసే అన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. కొడుకులారా జాగ్రత్తగా ఉండండి. ఎవడెవడు హిందువులకు వేలెత్తి చూపిస్తుండో, ఎవడెవడు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండో మేమన్నీ గమనిస్తున్నాం. కొడుకులారా, మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసు. మమ్మల్ని ఆపశక్తి ప్రపంచంలోనే లేదు. చెప్తున్న హిందువుల ఏకత ఒకటేసారి జరిగిందంటే కొడుకులారా ఎవ్వరిక్కడ కనిపించడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, అంతకున్న ప్రభుత్వం కానీ, అంతకు ముందున్న ప్రభుత్వం కానీ, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి కూడా హిందువుల భయంకరంగా చేసే దాడులు ఎట్లుంటాయో ప్రతి ఒక్కరికి గుణపాఠంగా మారుతాయి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. కమాన్ కూల్చివేశారన్న సమాచారం అందుకున్నటువంటి బజరంగ్ దళ్ కావచ్చు, హిందూ సంఘాల, ధార్మిక సంఘాల నాయకులు కావచ్చు, హిందువులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి బజరంగ్ దళ్ నాయకులు ఉన్నారు. ఏంటి విశాల్ భాయ్, ఏం నడుస్తుంది అన్న? నిన్న మధ్యాహ్నం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మెహందీపట్నంలోని నానన్ నగర్లో రోడ్డు విస్తరణ అనే పేరుతో, హైడ్రా పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తుంది. వెనకాల చూసుకుంటే ఒక 300 ఏళ్ళ క్రితం నాటి ఒక హనుమంతుని దేవాలయాన్ని రోడ్డుకు అడ్డంగా ఉందని చెప్పి కూల్చివేయడం జరిగింది. మా గుడి, మా ఏదైతే కమాన్ ఉందో రోడ్డుకి అడ్డంగా రాలేదు, రోడే మా గుడికి అడ్డంగా వచ్చింది.
దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం వన్ సైడ్ ఒక వర్గానికి కొమ్ము కాసి హిందువులపైన, హిందూ దేవీ దేవతలపైన, హిందూ ఆడపిల్లలపైన అత్యాచారాలకు గుళ్ళు కొడుతున్నారు. బోయిగూడలో ఈరోజు నిన్న మెహందీపట్నంలో ఒకే రోజు 2 గుళ్ళు, ఒకటేమో కమన్ గుళ్ళ కొట్టడం జరిగింది, ఒకటేమో అమ్మవారిని విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది, తీసుకొని పోయి అమ్ముకోవడం జరిగింది ఒక ముసలోడు. వానిపైన ఎఫ్ఐఆర్ అయిందంట. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవుతామో మాకైతే తెలియదు. మరి ఇదే ఓల్డ్ సిటీలో ఒక ఎమ్మెల్సీ, ఒక బాధ్యతాయుతంగా ఉన్న ఎమ్మెల్సీ డ్యూటీలో ఉన్న ఎస్ఐ పైన, డీసీపీ పైన, జిహెచ్ఎంసీ అధికారుల పైన అట్లా కారు దిగి వస్తుంటే కారు అద్దం కొట్టుకుంటూ ఇవాళ డ్యూటీకి అద్దంగా నిలబడి వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఎమ్మెల్సీ చేసిన పని కనిపించట్లేదా? వాడు చేసిన ఘనకార్యం ఏంటంటే ఈరోజు కేవలం ఫుట్పాత్ మీద ఉన్న షాపులు ఉన్నాయని చెప్పి కులగొడుతుంటేనే ఒక ఎమ్మెల్సీ వచ్చి స్పాట్లోకి వచ్చి దాన్ని వాళ్ళ షాప్లను గులగొట్టకుండా వాళ్ళకి హెల్ప్ చేసిండు. మరి మా బీజేపీ కార్యకర్తలు ఏం చేస్తారు, లీడర్లు ఏం చేస్తారు, ఎక్కడ పోయారు మా నాయకులు, ఏడికి పోయారు మీరు? మీకు వాళ్ళు ఓట్లే దేనికి వేసినాం? మీ ఇంట్లోకి మీ కొడుకులను బిడ్డలను ఫారెన్లో చదువుకొని ఓట్లు వేయలే. మా గుళ్ళను, మా ధర్మాన్ని, మా సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి మేము ఓట్లు వేసినాం. ఎక్కడరు మీరు ఈరోజు? ఈడ ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ అని పేరు. ఆ రెహమత్ బేగ్ అనేటోడు ఈరోజు వాళ్ళకు ముస్లింలకు వన్ సైడ్ పనిచేస్తుండు. మరి ఇదే గోషామైల్ రాయాసింగ్ అడ్డా అంటారు కదా, గోషామైల్లో ఏం పని అండి వానికి? ఈ రాయాసింగ్ ఏడిపోయిండు అంటే నేను వాళ్ళని ఎక్కడ కూడా ఒక రాయసింగ్ మా కార్యకర్త, మా లీడర్, మేము ఆయన కించపరచట్లేదు. కానీ మా యొక్క ఆవేదన 7 మందిని ఎంపీలను గెలిపించినాం, ఎమ్మెల్యేలను గెలిపించినాం. ఎక్కడ పోతున్నారు వాళ్ళు? ఏమిటికి గెలిచిరు, ఏమిటికి పని చేస్తారు, ఎవరికి పని చేస్తారు? మరి మీరు మా డిమాండ్ ఒక్కటే అండి, మా డిమాండ్ ఒక్కటే. మేము ఎవరిని కించపరచట్లేదు, మా హిందూ ధర్మం ఎవరిని కూడా కించపరచాలని చెప్పట్లేదు. మా డిమాండ్ ఒక్కటే, రోడ్డు విస్తరణ పేరుతో, హైడ్రా పేరుతో కేవలం హిందూ దేవాలయాలను కూర్చోవడం అనేది సరికాదు. హిందువులు ఓట్లేసారు, కాంగ్రెస్కి హిందువులు ఓట్లేసారు, ప్లస్ ముస్లింలు ఓట్లేసారు, క్రైస్తవులు కూడా ఓట్లేసారు. ముగ్గురికి సమానంగా చూడండి. మరి ఇదే చర్చలు ఎన్నో ఉన్నాయి, ఇదే లంగరోజ్లా, ఇదే నార్సింగిలా, మడ్ల రోడ్ల పైన ఎన్నో ఎకరాల దర్గాలు ఉన్నాయి. మరి అవిట్ల మీద ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఏ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడతలేదు? లవ్ జిహాద్ పేరు మీద హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కసారి హిందూ అమ్మాయిలు గ్రహించాలి. నేను ఒకటే చెప్తున్నా, కేవలం హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు, హిందూ గుళ్ళని టార్గెట్ చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ సెక్యులర్ ముసుగులో హిందువులు మాత్రం బయటికి రావడం లేదు. ఇక్కడ చూస్తే కేవలం హిందూ అయిని బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ తప్ప ఎవరు లేరు. గుళ్ళని హిందూ అయినే మొక్కుతుందా? బజరంగ్ దళే మొక్కుతుందా? వేరే హిందువులు ఎవరు మొక్కట్లేదా? శనివారం రాగానే గుళ్ళకి వస్తారు, లక్షల మంది గుళ్ళలోకి వస్తారు. మంగళవారం కాగానే లక్షల మంది గుళ్ళలోకి వస్తారు. మరి ఇది అదే హనుమంతుని గుడిని గుళ్ళగొట్టారు కదా, మరి ఎక్కడ పోయారు? గాజులు వేసుకొని కూర్చురా? కొజ్జలు అయిపోయారా? నాస్తికులైరా? మా యొక్క డిమాండ్ ఒకటే అండి, వీడు ఎవరైతే గుడి గులగొట్టడానికి కారకులు ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, వీళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి ఇంకోసారి ఇట్లాంటి గుళ్ళపైన ఎవరైనా దాడి చేస్తే వాడిని అడ్డంగా చేతిలో కాల్లో నరికేసి వానికి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి మా యొక్క నివేదన. జై శ్రీరామ్.